గత 5 ఏళ్లలో ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ ప్రాజెక్టుల నిర్వహణను సైతం గాలి కొదిలేసింది. దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీశైలం ప్రాజెక్టు ముందు 100 మీటర్ల లోతున ఏర్పడిన భారీ గొయ్యి. ఈ గొయ్యి పూడ్చడంతో పాటు ప్రాజెక్టులోని వివిధ పనుల కోసం అధికారులు 130 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేయగా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. ఫలితంగా ఇప్పుడు ఆ మొత్తం 204 కోట్లకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నప్పుడు ఆ ప్రవాహ ఉధృతికి డ్యాం ముందు భారీ గొయ్యి ఏర్పడింది. దీనినే ప్లన్స్ పూల్ అని కూడా అంటారు. గొయ్యిని పూడ్చకపోతే ప్రాజెక్టుకు ప్రమాదమని నీటిపారుదల అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రాజెక్టులోని వివిధ నిర్వహణ పనుల కోసం కలిపి 130 కోట్లతో అంచనాలు రూపొందించారు. డ్రిప్ పథకంలో భాగంగా మొత్తం వ్యయంలో 30% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 70% కేంద్రం సమకూర్చే అవకాశమున్నా గత సర్కారు స్పందించలేదు. గొయ్యిని ఎలా పూడ్చాలన్న అంశంపై అధ్యయనమే మొదలు కాలేదు. ఫలితంగా ఈ అంచనా 204 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం నీటిని విడుదల చేయడంతో ప్రతిపాదిత పనులకు అవకాశం లేకుండా పోయింది. డ్యాం గేట్ల ముందుండే ఏప్రాన్ దెబ్బతినడంతో మరమ్మతులకు 74 కోట్ల ఖర్చవుతుందని తేల్చారు. డ్యాం ఎదురు కుడివైపు భాగం పాడైందని, ఏప్రాన్ దగ్గరకు వెళ్లే మెట్లు, రోడ్ల మార్గాలు దెబ్బతిన్నాయని తేల్చారు. వాటికి మరమ్మతులు, డ్యాం రక్షణకు అవసరమైన ఇతర పనులకు 87 కోట్ల ఖర్చవుతుందని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో కొండవాలు ప్రాంతాలు కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారాయని, 9 కోట్లతో షార్ట్ క్రీటింగ్ పనులు చేయాలని తేల్చారు. సాంకేతిక వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 3 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్వహణ పనులకు ఏడాదికి 40 లక్షల నుంచి 50 లక్షలు వెచ్చించాలి. వైసీపీ సర్కార్ వీటిని పట్టించుకోలేదు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి చేసిన పనులకు 4 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉంది. అత్యవసరంగా మరో 4 కోట్ల విలువైన పనులు చేపట్టాలి. వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో 10 లక్షలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన నేపథ్యంలో అవసరమైన నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.